ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారమంతా కూడా మమ్ము కాచి కాపాడి మా జీవితాలు మా కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు ప్రసాదించి మందరి జీవితాలలో మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి ఇక ఆదివారపు సంఘ కొడుకులు మేమంతా కూడా కూడుకొని మిమ్మల్ని కూర్చున్న మీరు చెప్పిన గొప్ప సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు నాయన. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి గొప్ప సంగతులు మేమంతా సంఘముగా కూడుకొని పరిశోధన చేస్తుండగా మందరికి పరిశుద్ధ ఆత్మసాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషుని సంతోషపెట్టే మాటలైనా మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకో కృప చూపండి దేవా. దాన్ని నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వీటినందరూ హృదయాల్లో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారం సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం వామ్మో మనిషి. కళ్ళు తెరిపించే దైవ సందేశం ఇది. వామ్మో మనిషి. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా దేవుడు ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను. అంటే దేవుడు ఇక్కడ అంటున్న మాట మనం చూస్తే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను అంటున్నారంటే ఒకసారి శపించాడు, అంతే కదా. నేను మరలా శపించను అంటున్నాడు అంటే ఒకసారి శపించాడు. ఎప్పుడైతే రెడీమేడ్గా ఉన్న ఏదెను తోటలో రెడీమేడ్గా ఉన్న ఫ్రూట్స్ తెంచుకొని ఆహారంగా తినే సిస్టమ్ ఆది మానవులైన ఆదం అవ్వకున్నది. అలాంటి సిస్టమ్ నుంచి, అలాంటి పరిస్థితి నుంచి కష్టపడి పని చేసుకొని ఆహారం సంపాదించుకునే పరిస్థితి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే తినవద్దన్న పండు తిని ఆజ్ఞను మీరారో అప్పుడు వారి నిమిత్తం, ఆ చేసిన ఆ పాపము నిమిత్తము ఆజ్ఞ మీరుట వలన భూమి శపింపబడింది అని ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఈ వాక్యాన్ని ఇలాగే పట్టుకొని ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనములో ఆయన ఆదాముతో
భార్య మాట విని నీవు నీ భార్య మాట విని. చూడండి, ఆదాము ఏం చేశాడు? భార్య మాట విన్నాడు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక తిన్నావు గనుక, వద్దన్న వృక్ష ఫలాలు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అంటే ఆ శాపము ఇప్పుడు కూడా ఉన్నది. ఆ శాపము ఈరోజు కూడా ఉన్నది గనుకనే ఈరోజు పంటలు పండిస్తున్న రైతులు పంట పండాలి అంటే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడితే తప్ప పంట పండడం లేదు. కానీ ఈ విషయం వారికి తెలియక మేము ఇవన్నీ వేసి పంట పండిస్తున్నాము కాబట్టి మాకు ఎరువుల్లో సబ్సిడీ ఇవ్వండి అని ప్రభుత్వాలు అడుగుతున్నారు. కానీ ఏమి జరిగింది, ఎందుకు వాడవలసి వచ్చిందో తెలియదు. అలాంటి పరిస్థితిలో దేవుడు భూమిని శపించాడు. ఆ శాపము ఈరోజు కూడా ఉన్నది. ఎప్పుడైతే జలప్రలయంలో చచ్చిపడి ఉన్న ఆ జంతువుల కళేబరాలను, మానవుల ఆ కళేబరాలను చూసిన తర్వాత దేవుడు పశ్చాత్తాపపడి అంటున్న మాట ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆజ్ఞాపించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఇక మీదట నేను భూమిని మరలా శపించను. కానీ తర్వాత అంటున్న మాట చూడండి, ఎందుకు శపించడట మరలా చెప్తున్న మాట. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అంటే పుట్టిన తర్వాత చెడ్డదా, పుట్టడమే పాపముతో పుడుతున్నారా? ఈ చిన్న విషయం అర్థం కాక జన్మ పాపం ఉన్నదని అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు మన వాళ్ళు. ఇక్కడ క్లియర్గా బాల్యము నుంచి అంటే పుట్టిన తర్వాత కదా. పుట్టిన తర్వాత హృదయాలోచన చెడ్డది అని చెబుతున్నది ఎవరు? దేవుడు. మరి పుట్టినప్పటి నుంచి, పుట్టిన తర్వాత మనుషుల యొక్క హృదయాలోచన చెడ్డది అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని పోయి ఎక్కడేయాలి? మరి దేవుడు చెప్పాడు కదా, ఇది లోకానికి చెప్పాడు కదండి. నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. చూడండి, బాల్యంలో చిన్నగా ఉన్నప్పుడు అందరూ తప్పులు చేస్తారు. మనమంతా కూడా తప్పు చేసిన వాళ్ళమే బాల్యంలో ఉన్నప్పుడు. కానీ దాన్ని దేవుడు కౌంట్లోకి తీసుకోడు, దాన్ని లెక్కలోకి తీసుకోడు. దేవుడే కాదు, ప్రభుత్వాలు చట్టాలు కూడా లెక్కల్లోకి తీసుకోవు. బాల నేరస్తులుగా ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని బోస్టన్ స్కూల్ అనే జైల్లో పెడతారు తప్ప ప్రభుత్వాలు కూడా చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దగా పట్టించుకోవు. కానీ దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్పాడు కదా లోకానికి, మరి దేవా మరి బాల్యం నుంచి నరుల ఉదయం చెడ్డగా ఉంటే మేము ఏం చేయాలని ఒకవేళ లోకం దేవుణ్ణి అడిగి ఉంటే ఖచ్చితంగా చెప్పేవాడు. చూడండి, తల్లిదండ్రులుగా పిల్లల్ని మరి ఎక్కడేయాలి? ఎందుకంటే బాల్యం నుంచి చెడ్డది అని దేవుడు మనకి చెప్పిన తర్వాత దేవుడు మనకి ఇచ్చిన గర్భఫలాలను ఆ పిల్లలను బాల్యం నుండి ఎక్కడేయాలి? మరి చూడండి, మనము రోజు వాడుతున్నా మరి ధరిస్తున్న మన బట్టలు మురికైతే ఏం చేస్తామండి? అవన్నీ తీసుకొని వెళ్ళిపోయి వాషింగ్ మిషన్లో వేస్తాం. అవునా? ఎందుకు? మురికి వదిలించడానికి, అవి ఉతుక్కోవడానికి, మురికి పోవడానికి ఆ బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కుంటాం కదా. ఒకప్పుడంటే చాకలి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి ఉతికేవాళ్ళు. ఇప్పుడు చాకలి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఉతకడం లేదు, అందరు కూడా వాషింగ్ మిషన్లే వాడుతూ ఉన్నారు. అదే మరి సట్లు కుండలు ఉంటాయి కదా,
మన ఫ్యామిలీలో మన కిచెన్లో ఉన్న వాటిని క్లీన్ చేసుకోవాలంటే విమ్ లిక్విడ్ ఇంకేదో వాడి వాటిని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు క్లీన్ చేసుకుంటున్నామో బట్టల్ని, ఎందుకు ఉతుక్కుంటున్నామంటే మురికి పట్టాయని ఉతుక్కుంటున్నాం. మరి ఆ కుండల సట్లు బాగలేవు కాబట్టి కడుక్కుంటున్నాం. మరి మనిషి హృదయాలోచన చెడ్డమైనప్పుడు, బాల్యం నుంచే చెడ్డమైనప్పుడు పిల్లల్ని ఎక్కడికి వేయాలి, ఎక్కడికి తీసుకురావాలి అంటే పుట్టిన పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. వాళ్ళకి వాక్యం నేర్పించాలి. చిన్నతనం నుంచి వాళ్ళకి వాక్యం నేర్పించాలి, వాళ్ళకు ప్రార్థన నేర్పించాలి, వాళ్ళకు భయభక్తులు నేర్పించాలి. అర్థముందా దేవుని బిడ్డలారా? ఎందుకంటే అనొచ్చు, మరి కుర్రతనం కదండి, తప్పు చేస్తానని ఒకవేళ అంటే ఒక మంచి సామెత లోకంలోనే ఉంది. ఏమని? మ్రొక్కై వంగనిది మ్రానై వంగునా అనే సామెత లోకంలోనే ఉంది కదా. మరి అది అర్థం, అది ఎవరికి చెప్పాడు దేవుడు? అది లోకస్తులు దేవుడి గురించి మన గురించే కదా, మన పిల్లల గురించే కదా. అంటే మొక్కగా ఉన్నప్పుడే పిల్లల్ని నువ్వు దైవ భక్తిలో పెంచకపోతే, దేవుని జ్ఞానంలో పెంచకపోతే, వాక్యం నేర్పించకపోతే, ప్రార్థన భయభక్తి నేర్పించకపోతే వాడు పెద్దగైన తర్వాత నీ మాట ఎవరి మాట వినడు. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. దేవుడు చెప్పాడు ఏమని? చదవమ్మా. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారమికను సమస్త జీవులను సంహరింపను అని దేవుడు చెప్పాడు. బాల్యం నుంచి చెడ్డది అని చెప్పిన తర్వాత, ఈ మాట దేవుడే చెప్పిన తర్వాత మనుషులుగా, తల్లిదండ్రులుగా మనం జాగ్రత్త తీసుకోవాలి కదా దేవుని బిడ్డలారా. అందుకే అలా జాగ్రత్తలు తీసుకోలేదు గనుకనే ఈరోజు మనిషి అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అమ్మో పులి అనేవాళ్ళం, అమ్మో సింహము, అమ్మో పాము, అమ్మో అనకొండ 30 అడుగులు కలిగిన అనకొండని భయపడేవాళ్ళం ఒకప్పుడు. అవునా కదా? కానీ ఇప్పుడు మనం ఎలాంటి దినాల్లో ఉన్నామో, ఎలాంటి దినాలు వచ్చాయంటే వామ్మో మనిషి, ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే వామ్మో మనిషి అని భయపడే పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే మనిషి అనేవాడు మృగంగా మారిపోతున్నాడు. మృగ సంస్కారం వచ్చేసింది మనిషిలో, మృగ తత్వం వచ్చింది మనిషిలో. ఆ పాముకి లేదా ఇంకేదైనా మృగాలకు, పులులకు, సింహాలకు ఎప్పుడో ఒకసారి కనపడ్డప్పుడు మనం భయపడతాం కదా. కానీ ఇప్పుడు ప్రతి మనిషిని డౌట్ పడే పరిస్థితి వచ్చింది. వీడు మంచోడా కాదా, వీడు ఎలాంటి మనిషి, వీడిని నమ్మాలా వద్దా అని ప్రతి ఒక్కరి విషయంలో మనము డౌట్ పడే పరిస్థితి వచ్చిందంటే ఆలోచించండి. దేవుడు ముందే చెప్పాడు కదా, నరుల హృదయాలోచన బాల్యం నుంచే చెడ్డది అని దేవుడు చెప్పిన తర్వాత మరి ఏం చేయాలి, దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోకుండా, ఆ జాగ్రత్తలు పాటించుకోకుండా లోకం ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు కూడా తలలు పట్టుకుంటున్నాయి. చట్టాలు, వ్యవస్థలు, ప్రభుత్వాలు, కోర్టులు కూడా ఈ నేరస్తులు, ఈ నేరాన్ని అరికట్టలేకపోతున్నారు. వాళ్ళకి అర్థం కావడం లేదు, వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకు అంటే బైబిల్ దగ్గరికి వస్తే దేవుని మాటలు చెప్పేస్తున్నాయి. ఏమని అంటే నరుల హృదయాలోచన బాల్యము నుంచే చెడ్డది. ఆ చెడ్డమైన హృదయాలోచనకి చిన్నతనం నుంచే దేవుని మాటలు ఆ హృదయాల్లోకి వెళితే తప్ప మనిషిగా బ్రతకడని బైబిల్ నేర్పించింది. కానీ లోకము మతం మత్తులో ఉంది కాబట్టి ఈ మాటలు అర్థం కావడం లేదు. ఆ మతం మత్తు నుంచి బయటికి వచ్చి ఒకసారి బైబిల్లో చెప్పిన మాటలు వింటే, రాయబడిన మాటలు ఆలోచిస్తే మనిషికి అర్థమవుతుంది దేవుడు ఏం చెప్పాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే స్నేహము, ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుంటారు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ దేనికి? ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుంటారు. నిజంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కరెక్ట్ అయితే ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతాయి చెప్పండి? నిజంగా ఆ ఫ్రెండ్స్ లాగా ఉంటే ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి?
ఆలోచించండి. ఈ మానభంగాలేంటి, హత్యలేంటి, చిన్నపిల్లల్ని చేర్చడం ఏంటి? ఏం జరుగుతుంది లోకంలో? ఏమి జరుగుతుంది లోకంలో? ఆలోచించండి దేవుని బిడ్డలారా. మరి ఇలాంటి మనిషి మారాలంటే దేవుని మాటలే కదా. మనిషిని మార్చలేదండి. మనిషి మారాలంటే దేవుని మాటనే కావాలి. అది బైబిల్ మాత్రమే చెప్పింది. బైబిల్లో మాత్రమే మనిషిని మార్చే మాటలు రాయబడి ఉన్నాయి. కానీ మత పుస్తకమును లోకం పక్కన పెట్టేసింది కాబట్టి ఈరోజు ఈ లోకము ఇలా తయారైపోయింది. ఏ రాజకీయ నాయకులకు, ఏ అధికారులకు, ప్రభుత్వాలకు అర్థం కావడం లేదు. ఐస్ క్రీమ్ ప్యానల్లో ఐస్ క్రీములో 60% విస్కీ ఏంటండి? ఈ మధ్యనే జూబ్లీ హిల్స్లో పట్టబడింది కదా. ఐస్ క్రీమ్ ప్యానల్లో ఆ పిల్లలు తిన ఐస్ క్రీములో 60% విస్కీ. దానికి ఎవరు అలవాటు పడ్డారో తెలుసా? ఎవరు తింటారండి? పిల్లలే కదా ఐస్ క్రీమ్ తినేది. దానికి అలవాటు పడిపోయారట. అంటే ఏం జరుగుతుంది లోకంలో? మనిషి ఎలా తయారైపోయినాడు? అమ్మో మనిషి, వామ్మో మనిషి అనిపించడం లేదా? అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు ముందే చెప్పాడండి. దేవుడు ముందే చెప్పాడు భవిష్యత్తు లోకం ఎలా ఉంటుందో ముందే బైబిల్లో రాయించాడు. తీయండి మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. ఇక్కడ రాయబడిన మాట దేవుడు ముందుగానే రాయించిన మాట. ఇప్పుడే జనులు స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. దేవుడు ఏం చెప్పారండి? దేవుడు ఏం చెప్పాడు? క్రీస్తు పూర్వము కొన్ని 100 సంవత్సరాల క్రితము, ఈ రోజు కొన్ని 1000 సంవత్సరాల క్రితము దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. నువ్వేమంటావు? నా ఫ్రెండు, నా స్నేహితుడు, నాకు స్నేహితుడు అంటావు, నా ఫ్రెండ్ అన్ని అంటావు. కానీ దేవుడు అన్నాడు స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఎక్కడన్నా బైబిల్లో పులి విషయంలో భయపడు, పాము విషయంలో భయపడు, సింహం విషయం భయపడిన దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో రాయలేదండి. ఎక్కడ రాయలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. చూడండి, స్నేహితులు, ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ బ్యాండ్లు కట్టుకొని ఫ్రెండ్స్ అనుకుంటున్నాం కదా. ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి అందరూ కొన్ని డబ్బులు వేసుకొని వీళ్ళంతా ఒక దాబాలకు వెళ్తారండి. వీళ్ళంతా స్నేహితులే కదా. దాబాకి వెళ్ళి ఎవరు బీరు వారు తీసుకొని వాళ్ళు ఆహారం తినుకుంటూ ఆ బీరు తాక్కుంటూ ఉంటారు. వెళ్ళేటప్పుడు స్నేహితులుగా వెళతారు. అంత బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ బీరులో ఉన్న ఆ యొక్క లిక్కర్ లోపలికి వెళుతుందో అదే బీరు సీసా పగలగొట్టి పక్కన పొడి చేస్తున్నాడు. స్నేహితుడేనా వీడు? ఇది స్నేహమేనా? అందుకే చెప్పాడు దేవుడు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. తర్వాత మాట చూడండి, ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. ముఖ్య స్నేహితుడు అంటే, అరే నువ్వు లేకపోతే నేను బతకలేనురా, నువ్వు తింటే నేను తింటాను, నువ్వు పడుకుంటే పడుకుంటాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను రా. ముఖ్య స్నేహితులు చెడ్డి దోస్తులట. చెడ్డి దోస్తులు, బాల్య స్నేహితులు, ముఖ్య స్నేహితులు, క్లోజ్ ఫ్రెండ్స్. ఇలాంటి మాటలు, అరే నువ్వు లేకపోతే నేను ఉండలేనురా, నువ్వు తింటే నేను తింటాను, నువ్వు తాగితే తాగుతాను, అదే నీ కోసం నేను ఇంత చేశాను, నా కోసం ఒక్క సిప్పురా, ఒక్క బయట అంటాడు. వానికి పౌరుషం వస్తుంది, అమ్మో నా క్లోజ్ ఫ్రెండ్ అడుగుతున్నాడని అతను రెచ్చిపోయి ఒక సిప్పు తీసుకుంటాడు, ఒక సిప్పు మరి తీసేసుకుంటాడు, ఒక బయట తీసేసుకుంటాడు. తర్వాత దానికి బానిస అయిపోయి వానికే వీడుకొనిచ్చే పరిస్థితి వస్తుంది. వీడన్ని ముఖ్య స్నేహితులు, ఇలాంటి వాళ్ళ ముఖ్య స్నేహితులు. అందుకే దేవుడు చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. చూడండి ఏమంటున్నాడు?
స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. ఎవడైతే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానో, నేను బతకలే అంటున్నాడో వాడే నీ కొంప ముంచుతాడు, జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, దేవుడు ప్రతిని బైబిల్లో రాయించాడు. అది మనం చదువుకొని మనం చాలా తెలివిగా బతకాలి ఈ లోకంలో. స్నేహితులు వద్దా అనేది కాదు, ఆ స్నేహితుల్లో మరి ఎలాంటి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. నువ్వు గుర్తుపట్టాలి, నువ్వు జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరితో పడితే వారితో స్నేహం చేయొద్దు. ఒక అమ్మాయి అబ్బాయితో స్నేహం చేయొద్దు, అబ్బాయి అమ్మాయితో స్నేహం చేయొద్దు, అబ్బాయి చేయొద్దు, అమ్మాయి చేయొద్దు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని మాటకి మనం లోబడిన మాటను వింటే మన బతుకు బాగుంటుంది కదా, మనం బాగుపడతాము కదా. అందుకే తెలివిగా ఉండాలి, మనము తెలివిగా బ్రతకాలి. లేదంటే మనల్ని స్నేహితుల రూపంలో వచ్చి మనల్ని ఏం చేస్తారో కూడా మనకి తెలియకుండా పోతుంది. ఎందుకంటే మనిషి అనేవాడు ఎలా తయారైపోయాడు చూడండి దేవుని బిడ్డలారా. ఈ మధ్య కూతురు లాంటి పిల్లలు, చెల్లెమ్మలు హాస్టల్లో ఉంటేనట, హాస్టల్లో వాళ్ళు వాడుతున్న వాష్రూమ్స్లో, టాయిలెట్లో కెమెరాలు పెట్టి మరి రికార్డింగ్లు చేశారట. గర్ల్స్ హాస్టల్లో, పురుషులకు ప్రవేశం లేని హాస్టల్లో ఇది ఎలా జరిగింది అని పరిశీలన చేస్తే అక్కడ సహకరించిన వాళ్ళు కూడా ఆడవాళ్ళేనట. మరి ఎవరిని నమ్ముతావు చెప్పండి? ఎక్కడ పెట్టారు కెమెరాలు? షవర్లో పెట్టారట. షవర్లో కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేస్తున్నారు అంటే ఎటు వెళ్ళిపోతుంది లోకము? ఎంత భయంకర పరిస్థితుల లోకం వెళ్ళిపోయింది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న కాలములను చెప్పాడు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు, ఈ లోకంలో ఎలాంటి దినాలు రాబోతున్నాయో. పాత నిబంధన దేవుడు ముందే చెప్పాడు, నరు బాల్యం నుంచి చెడ్డ హృదయము, మరి నర హృదయం మంచిది కాదని చెప్పాడు. మీకు కనుక దేవుడు రాయించాడు మీక ప్రవక్త ద్వారా ఏమని? స్నేహితుని నమ్ముకోవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్ముకునవద్దు. వద్దు అంటే మొత్తం వద్దని నేను చెప్పడం లేదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా స్నేహం చేయాలి అంటే, టచ్ మీ నాట్ అనే ఒక ఆకు ఉంటుంది తెలుసా మీకు? ముట్టుకుంటే ముడుచుకుంటుంది ఆకు. ఎప్పుడైనా చూసారా మీరు? ఆకుని మనం ఇలా టచ్ చేయగానే ముడుచుకుపోతుంది అది. అంటే మన స్నేహాలు కూడా అలాగే ఉండాలి. టచ్ మీ నాట్, ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి నిన్ను కోల్పోదు. అందుకే ముఖ్యంగా చూడండి, ఎప్పుడైతే మొదటి శతాబ్దములో సంఘము స్థాపించబడినదో ఆ సంఘములో బాప్తిసం ద్వారా 3000 మంది చేర్చబడ్డాలో వాళ్ళంతా కూడా సంఘ సహవాసంలో ఉంటున్నారు, రొట్టె విరవడంలో ఉంటున్నారు, విజ్ఞాన ప్రార్థనలో ఉంటున్నారు, సంఘ సహవాసం కలిగి ఉంటున్నారు, ఎడతెగక ఉంటున్నారు. అంటే ఒక విశ్వాసంతో స్నేహం చేస్తే అంత ప్రమాదం ఉండదు. ఒక ప్రార్థనాపరుడితో స్నేహం చేస్తే నువ్వు సేఫ్గా ఉంటావు, నీ విశ్వాస జీవితం బాగుంటుంది. నీకు స్నేహితుడు అనేవాడు విశ్వాస ఉంటే నీకు చాలా మంచిది. లేదు అంటే ఎక్కడో ఒక దగ్గర నీ ఆత్మ జీవితము లోకములో కలిసిపోతుంది. ఎందుకంటే సంఘములోకి వచ్చిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మనం సంఘస్థులతో, విశ్వాసులతో మనం కలిసిమెలిసి ఉంటేనే మన భక్తి జీవితం కొనసాగుతూ ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు కానీ, లేదా ఇప్పటికి కూడా ఫారెస్ట్లు ఉంటాయి కదా, కొన్ని థిక్కెస్ట్ ఫారెస్ట్ అరణ్యాలు ఉంటాయి. మనము ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యాల్లో ఆ రోడ్ల మీద ఇక్కడ పులి తిరుగుతుంది జాగ్రత్త అని బోర్డు పెడతారు కదా, కొన్ని చోట్ల కనబడతా ఉంటుంది, ఇక్కడ పులి తిరుగుతుంది జాగ్రత్త. ఇంకా కొన్ని చోట్ల చిన్న చిన్న కుంటల్లాగా నీళ్ళు ఉంటాయి, ఇక్కడ ముసలి ఉన్నాయి జాగ్రత్త, ఒకవేళ నువ్వు దొరికిపోతే నిన్ను చాక్లెట్లాగా చప్పరిస్తుంది, కాబట్టి నువ్వు ముసలి విషయంలో జాగ్రత్తగా ఉండు అని కొన్ని బోర్డులు కనబడతా ఉంటాయి. అవునా కదా? ఇక్కడ ఎందుకంటే ఆ పులులు, ఆ సింహాలు, ఆ ముసళ్ళ వలన మనకి ప్రమాదము గనక ఇక్కడ ఉన్నాయి జాగ్రత్త అని ప్రభుత్వాలు కొన్ని ఫారెస్ట్లలో, కొన్ని ప్రాంతాల్లో బోర్డులు పెడతా ఉంటారు కదా.
కానీ దేవుడు ఏం బోర్డు పెట్టాడో తెలుసా? దేవుడు పెట్టిన బోర్డు ఏందో తెలుసా? దేవుని బిడ్డ లోకం పెట్టుకున్న బోర్డు ఏమో పులులు ఉన్నాయి జాగ్రత్త, సింహాలు ఉన్నాయి జాగ్రత్త, ముసలి ఉన్నాయి జాగ్రత్త అని పెట్టుకున్నాం మనం. కానీ దేవుడు చెప్తున్న మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-17 వచనాలు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మేము పంపుచున్నాను. యేసు ప్రభువు వారు శిష్యులను ఆనాడు పంపుతూ అప్పటికి తేడా ఉంది కదా. ఇప్పటికీ కాదు, అప్పటికే ప్రభువారు చెప్తున్నారు. ఈ రోజు ఒక అమ్మాయి వెళ్ళిందంటే తోడేలాగా ఉన్నారండి, తోడేలాగా చూస్తున్నారు. ఒక అమ్మాయి లోకములకు వెళ్ళాలన్నా భయం కలుగుతున్నది. అంటే ఎలా అయిపోయిందో చూడండి, లోకం ఎంత ప్రమాదముకు వెళ్ళిపోయిందో చూడండి. అంటే ప్రభువారు చెప్పారు ఏమని? ఇదిగో తోడేళ్ళు అంటే ఎవరండి? తోడేళ్ళు అంటే ఎవరు? గొర్రెలంటే ఎవరు? మనుషులే కదా. అంటే తోడేలు స్వభావం కలిగిన మనుషుల మధ్య గొర్రెలుగా మిమ్మల్ని పంపుతున్నాను అని చెప్తున్నాడు దేవుడు. అంటే తోడేళ్ళు ఉన్నాయి లోకములో, తోడేలు స్వభావం ఉన్నది లోకములో. నువ్వు ఎవరిని పడితే వారిని నమ్మొద్దు, నువ్వు స్నేహితులు అనుకోవద్దు. నువ్వు ఎలాగుండాలంటే నువ్వు రక్షింపబడిన దానిగా, రక్షింపబడిన వాడవుగా నువ్వు ఎలాగుండాలంటే అంటున్నట్టుగా ముట్టనట్టుగా ఉంటేనే నువ్వు కాపాడబడతావు. నువ్వు ముఖ్య స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్ అని నువ్వు ఎక్కువగా లీనమైపోతావో ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు అంటున్నాడు దేవుడు. అందుకే ప్రభువాను చెప్తున్నమాట, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను. ఆనాడే చెప్పాడు కదా. ఆనాడే తోడేళ్ళనే మనుషుల స్వభావం కలిగిన వాళ్ళ మధ్యకి గొర్రెలుగా ఉన్న మృదు స్వభావం కలిగిన వాళ్ళు, ఏ ఆశలు లేని వాళ్ళు, తమ జీవితాలు దేవునికి సమర్పించుకున్న ఆ శిష్యులను పంపుతూ ప్రభు చెప్పిన మాట. కనుక మీరు ఎలాగుండాలంటే పాముల వలె వివేకులుగా ఉండాలి. పాముకి వివేకముందా అంటే దేవుని బిడ్డలనా? పాము అనగానే పాము పగబడుతుందని నేను మాట్లాడుతూ ఉంటారు. పాము పగబడుతుందండి? అసలు పాము ఎక్కడైనా పగబడుతున్నదా? చూడండి, ఏదో ఒక గట్టి మీద గడ్డి వస్తూ ఉంటాడు, అక్కడ ఆ పాము తోక దొక్కుతాడు. ఎప్పుడు అతని ఇంట్లోకి ఇంకొక పాము ఎప్పుడు వచ్చి ఉంటుంది, ఆ తోక దొక్కిన ఇంటికి వస్తాడు, ఇక్కడ ఒక పాము కనబడుతుంది, ఇది అది అంటాడు. అదే పాము, నేను అక్కడ తొక్కాను, నన్ను పగబట్టింది అంటాడు. ఇది నిజమా అండి? అసలు పాము పగబట్టదు. నిజంగా పాములు పగబట్టే పరిస్థితి ఉంటే మనిషి అనేవాడు మనుగడ చేస్తాడా భూమి మీద? ఎలాంటి పాములు ఉన్నాయి లోకంలో? అనకొండ 30 అడుగులు మనిషిని మింగేసి అంత ఆకారం ఉంటుంది దానికి. అలా పగబట్టేదైతే మనిషి అనేవాడు భూమి మీద కనపడాడు దేవుడు. ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే మా ఇంటికి పాము రాకుండా ఉండాలని మంత్రాలు వేసే దగ్గరికి వెళుతారు. వెళ్ళగానే వాడేం చేస్తాడు, కొన్ని గింజలు నీ చేతిలో పెడతాడు. ఈ గింజలు చేతిలో పెట్టి ఏ రాగులో తైదలో ఏదో గింజలు పెట్టి నువ్వు నీ ఇంటి చుట్టూ చల్లుకో, పాము రాదంటాడు. పాము రాకుండా ఉంటుందా అండి? వాస్తవానికండి పాము పగబట్టదు. పగబట్టిది మనిషి అండి. పగమంటే మనుషులో పెట్టుకొని పాము పగబడుతుంది అంటుంది లోకం. పాము పగమంటదు, కానీ అక్కడి నుంచి మనిషి వస్తున్నప్పుడే ఆ మనిషి యొక్క స్పర్శ, అడుగుల స్వరం అంటే దానికి చెవులుండవు, పాముకి చెవులుండవు. కాబట్టి అక్కడి నుంచి వస్తున్నప్పుడే జాకబ్ అనే ఒక ఆర్గన్ సెల్ ఉంటుంది ఆ పాములో, అది గుర్తించేస్తుంది, ఓమ్మో నన్ను చంపేవాడు వస్తున్నాడని అది తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. తప్ప
పాము పగ పట్టదు. అందుకే అది చెప్తున్నాడు, మనిషి వస్తున్నాడని పాము ఏ విధంగా తప్పించుకుని పోతున్నదో మనము కూడా, క్రైస్తవులుగా ఉన్న మనము, గొర్రెలుగా పిలువబడుతున్న మనము ఎలా ఉండాలంట? పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండండి. పాము సుబ్బరావు అంటే బుస్ అంటుందట, అంటదా అండి? అన్ని కట్టుకథలు, అన్ని అబద్ధాలు. పేరు చెప్పగానే బుస్ అంటుంది, అంటే ఆ పేరు గలవాడే తోకదోక వచ్చారట. పేరు పిలవగానే బుస్ అంటుంది కాబట్టి ఇదే అది అని ఎంత మాయం మాటలు, ఎన్ని అబద్ధాలండి. వాస్తవానికి అది మనని తప్పించుకొని పోతుంది తప్ప అది పాము పగ పట్టదు దేవుని బిడ్డ. అందుకే పాముల వలె వివేకము కలిగి పావురముల వల్లే నిష్కలంకులై ఉండుడి. పావురాల గురించి ఎందుకు పోల్చాడు దేవుడు? పావురం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, పావురం యొక్క స్వభావం ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక మగ పావురము ఆడ పావురంతో జత కట్టిన తర్వాత ఒకవేళ ఆ రెండిట్లో ఏది కూడా చనిపోయినా అది చనిపోయే వరకు ఇక దీంతో జత కట్టదట. అర్థముందా? దాని యొక్క క్యారెక్టర్. ఒకసారి ఒక ఆడ పావురమ్మ కానీ మగ పావురమ్మ కానీ ఒక దానితో జత కట్టి ఆ భర్తగా భార్యగా మరి అనుకున్న తర్వాత రెండిట్లో ఏదో ఒకటి చనిపోతే అది చనిపోయే వరకు ఇక ఏ పావురంతో కూడా జత కట్టదట. అలాంటి క్యారెక్టర్ లోకానికి నేర్పిస్తుంది పావురం. దేవుడు పెళ్లి చేసుకోవద్దు అన్నది కదా, వ్యభిచారం చేయొద్దు అన్నాడు దేవుడు కదా. పెళ్లి చేసుకుందని దేవుడు చెప్పలేని వ్యభిచారం చేయొద్దు అన్నాడు కదా. ఆ పావురం అదే పాఠం నేర్పిస్తుంది. ఒక నోరు లేని జీవము ఆ పాఠం నేర్పిస్తుంది దేవుడు. అందుకే పావురముల వల్లే నిష్కలంకులై ఉండుడి. తర్వాత మాట, దేవుడు పెట్టిన బోర్డు ఏంది? దేవుడు పెట్టిన బోర్డు. ప్రభుత్వాలు పెట్టిన బోర్డులు, ఇక్కడ పులులు తిరుగుతున్నాయి జాగ్రత్త, ఇక్కడ ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్త, ఇక్కడ సింహాలు ఉన్నాయి జాగ్రత్త. ఇంకా కొంతమంది మన గేట్ దగ్గర ఒక బోర్డు పెట్టుకొని కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాసుకుంటారు కదా. కుక్కలు ఇక్కడ ఇచ్చిన కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఇవి మనుషులు రాసుకుంటుంటే దేవుడు లోకానికి చెప్తున్న మాట, లోకానికి పెట్టిన బోర్డు ఏంటి అంటే, మనుషుల విషయంలో జాగ్రత్త పడుడి. అంటే దాని అర్థం ఏంటి? అమ్మో మనిషి, వామ్మో మనిషి. ఎందుకంటే ఆ మనిషి ఆ పగ ఎంత పగ పెట్టుకుంటున్నాడు మనిషికి ఎంత పగ ఉంటుందండి కదా. స్త్రీలకు పగ ఉంటుందా? స్త్రీలకు కూడా పగ ఉంటుంది. స్త్రీ కూడా పగ పడుతుంది. అలా పగబట్టిన స్త్రీ కూడా మనం బైబిల్లో చూస్తాము. మనకు బాగా తెలుసు హెరోదియా గురించి మనకు తెలుసు కదా. హేరోదు రాజుగా ఉంటాడు. తన తమ్ముడనే ఫిలిప్పు భార్యని ఆమెతో సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకున్నప్పుడు బాప్తిజ యోహాను గారు వచ్చి, నువ్వు రాజు అయితే కావచ్చు, నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తుండొచ్చు, కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదంటాడు. అప్పుడు ఆయనకి కోపం వచ్చి ఆ బాప్తిజ యోహాను గారిని చెరసాలలో పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏం జరిగింది? ఒక స్త్రీ ఎంతగా పగబట్టిందని ఒకసారి బైబిల్ నుంచి మనం చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 17 నుంచి చూద్దాం దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 6వ అధ్యాయము 17 నుంచి జాగ్రత్తగా చదువుతూ ఆలోచిద్దాం. పగ అనేది ఎంత ఘోరంగా ఉందో చూడండి. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకున్నందున, మంచి చదవమ్మా. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదట తన సహోదరుడైన ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకునినందున యోహాను వారు, బచ్చ యోహాను గారు వచ్చి చెప్తున్నారు, ఎవరితో? హేరోదు ఎవరండి? రాజు. అయితే ఏంటి గొప్ప?
తప్పు చేసినప్పుడు తప్పు ఎత్తి చూపిస్తున్నాడు ప్రవక్త. యోహాను ఆయన దగ్గరకు వచ్చి, నీ సహోదరుని భార్యను చేర్చుకుంటా నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పిన గనుక అతను ఆమె నిమిత్తం యోహానుని పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉంచెను. హేరోదియా అతని మీద పగబట్టిందట. ఎందుకండి? చేస్తున్న తప్పుని ఇది కరెక్ట్ కాదు అని చెప్పినందుకట హేరోదియా ఒక స్త్రీ యోహాను గారి మీద పగబట్టి అతని చంపడానికి కోరుకుంటుంది, కానీ ఆమె చేత కాకపోయేను. అప్పుడు ఏం జరిగిందంటే, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదుకు తెలుసు. అని యోహాను గారు అయిన ప్రవక్త నీతిమంతుడు పరిశుద్ధుని ఎరిగి, అమ్మో ఎందుకు దేవుని మరి ప్రవక్త జోలికి పోవడమని హేరోదు భయం కలిగి ఉంటాడు. ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతన్ని మాటలు వినినప్పుడు ఏమి చెయ్యను తోచకపోయినను సంతోషముతో వినుచుండను. ఎప్పుడైతే నువ్వు చేసే తప్పు అంటే ఏం చేయాలో తోచక సంతోషంగా విన్నాడట. తెలుసు ఆయనకు తప్పు. అయితే ఒక దినం వచ్చిందట, తగిన దినం ఒకటి వచ్చిందట. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం అంటే బర్త్డే జరుపుకుంటున్నాడు. హేరోదు రాజు బర్త్డే జరుపుకుంటున్న తన జనన దినములో తన ఆ బర్త్డేలో ప్రధానులను, సహస్రాధిపతులను, గలిలయ దేశ ప్రముఖులను వాళ్ళందరికీ విందు చేయించడం జరుగుతుంది. వాళ్ళందరూ వస్తారు. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి ఆ రాజుగారి ముందు అక్కడ ఉన్న ఇతర ప్రధానులు, సహస్రాలు డాన్స్ చేస్తుంది. ఎవరు? హేరోదియా కుమార్తె డాన్స్ చేస్తుంది అనమాట, నాట్యం చేస్తుంది. నాట్యం ఆడినప్పుడు హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచడానికి చాలా బాగా వేస్తుంది. వాళ్ళు చాలా మైమర్చిపోతారు. అప్పుడు గనక రాజు, హేరోదు రాజు ఏమంటున్నాడు అంటే, నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము. రాజు ఏది ఇయ్యాలని ఇవ్వగలుగుతాడు కదా. అమ్మాయితో అంటున్నాడు ఏమని, నీకు ఏం కావను, చాలా బాగా డాన్స్ చేసావు కాబట్టి, మమ్మల్ని ఒప్పించావు కాబట్టి, నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు ఇంకా ఏమిస్తానన్నాడు, నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమడిగినాను సగము రాజ్యం ఇస్తానండి రాజు. బాగా ఆలోచించండి, పగ అనేది ఎలాగుంటుందో చెప్తున్నా. ఒక పగ ఎంత ప్రమాణకరంగా ఉందో చూడండి ఇక్కడ. నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు అందరి మధ్యలో ఒక రాజు ఒట్టు పెట్టుకుంటే ఖచ్చితంగా ఒట్టు మీద నిలబడాలి. అప్పుడు ఏం జరిగింది, కనుక ఆమె వెళ్ళి, ఆమెకు అర్థం కాలేదు రాజుగారు ఎలా అన్నారో, ఆమె తల్లి దగ్గరికి వెళుతుంది. నేనేం అడిగేదునని తన తల్లి అడగగా ఆమె ఏమడిగిందో చూడండి. ఎవరు ఈ తల్లి? హేరోదియా. ఆమె వెళ్ళి నేనేమి అడిగిదని తనని అడిగగా ఆమె బాప్తిజం ఇచ్చు యోహాను తల అడుగుమన్నది. ఎందుకు తల అడుగుమన్నది? ఒకనాడు రాజును పట్టుకుని, హేరోదు రాజా నువ్వు చేసేది కరెక్ట్ కాదు అన్నందుకు హేరోదియా పగబట్టింది కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఆయన తలను అడుగుతుంది. రాజు చాలా బాధపడిపోతాడు. కానీ ఒట్టు పెట్టుకున్నాడు కదా, అందరి మధ్య చెప్పాడు కదా, కాబట్టి తల తీసే పరిస్థితి వస్తొచ్చనమ్మా. వెంటనే త్వరగా రాజు అంతకు వచ్చి బాప్తిజమిచ్చు యోహాను తన పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పాను. పగ అనేది సగం రాజ్యం ఇస్తానన్నా కానీ దానికంటే ఎక్కువ కనబడుతుందా? అంతే కదండి. రాజు ఏమన్నాడు, నువ్వు అడిగితే సగం రాజ్యం ఇస్తానన్నాడు. ఆ సగం రాజ్యం కూడా నాకొద్దు, యోహాను తల కావాలని హేరోది అడిగిందంటే స్త్రీ పగ ఎలా ఉందో చూడండి. నాకు రాజ్యం వద్దు, యోహాను తల కావాలన్నది. రాజు బహుగా దుఃఖపడి అందరి ముందు ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి తనతో కూర్చున్న వారి నిమిత్తం ఆమెకు ఇయ్యను అని నొల్లకపోయాను, నేను ఇయ్యలేను
అనలేకపోయాడు కనుక వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించక బంటోతుని పంపించను. వారి వెళ్ళి అప్పటికే చెరసాలలో ఉన్న తల కొట్టి అతని తలగొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చి అప్పుడు ఆమె పగ తగ్గిపోయింది. అప్పుడు అంటే పగ ఎంత ప్రమాదకరంగా ఉందో చూడండి. మగవాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా ఆ పగ అనేది ఎందుకు మనకి? శిలువ మీద కొడుతుంటేనే వాళ్ళ మీద కోపడడం లేదు ప్రభు, అవునా? సిలువకు కొడుతున్నా, సిలువ మీద పొడుస్తున్న వాడిని కూడా తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియని క్షమించు అని అడిగిన ప్రభుని కదా మనం నమ్ముకున్నది. మనకెందుకండి పగలు? మనకు పగలు వద్దు దేవుని బిడ్డల. అలాంటి పగలు మనకు వద్దు. మన ప్రభువే క్షమించేస్తున్నాడు కదా, మన ప్రభు పగ పెట్టుకోవడం లేదు కదా. కాబట్టి అలాంటి పగలు మనకు వద్దు దేవుని బిడ్డలారా. అందుకే ఇంకో మంచి మాట సామెత గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. సామెత గ్రంథము 23వ అధ్యాయము 6-7 వచనాల్లో దేవుడు చెప్తున్న జాగ్రత్తలు చూడండి. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో. చూడండి, నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఏం చేశారంటే నిన్ను భోజనానికి పిలిచాడు. ఏం చేశాడు? నిన్ను భోజనానికి పిలిచాడు. ఆ భోజనానికి పిలిచిన ఆయన మార్కెట్కి వెళ్ళి ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నాడు, పెరుగు ప్యాకెట్ తీసుకున్నాడు, పుంటి కూర తీసుకున్నాడు, అన్ని మసాలాలు అన్ని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి అన్ని సిద్ధం చేశాడు, అన్ని రెడీ చేశాడు. మంచి భోజనం రెడీ చేసి నిన్ను భోజనానికి పిలిచి తినమంటున్నాడు. కానీ ఎలాంటి స్నేహితుడు అతను? ఎదుటి వాని మేలు ఓర్చలేనివాడు. అంటే ఎదుటి వాని మేలు ఓర్చలేనివాడు నీ మేలు ఓరుస్తాడా? ఆలోచించండి. నువ్వు అనుకుంటావు నాతో బాగానే ఉంటున్నాడు కదా, నాకేంటి ఇలాగుంటే అని నువ్వు అనుకోవచ్చు. ఎదుటి వాని మేలు ఓర్చలేనోడు నీ మేలు కూడా ఓర్చలేడు. ఎలా ఓర్చలేడంటే నీకు అన్ని పెడతాడు కానీ, అన్ని భోజన పదాలు వడ్డిస్తాడు కానీ హృదయమును లెక్కలేసుకుంటా ఉంటాడు. హృదయంలో వీడు లొట్టలేసుకుని తింటున్నాడు. ఇప్పుడు 1/2 కేజీ మటన్ తెస్తే 400 అయింది, వీడు 1/2 కిలో తిన్నాడు కాబట్టి 200 రూపాయలు. పెరుగు ప్యాకెట్ తెచ్చి 20 రూపాయలు, వీడు 10 రూపాయల పెరుగు తిన్నాడు. ఇవన్నీ లెక్కలేసుకుని ఎదురు చూస్తూ ఉంటాడు సమయం కోసం. ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో మిస్అండర్స్టాండింగ్ వస్తుంది కదా, వచ్చినప్పుడు అన్ని బయటకు తీసి నేను తెప్పేస్తాడు. అది చెప్తున్నాడు అక్కడ. చదవమ్మా. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాడు పిలిచాడు కదా, మంచి బిర్యానీ, మంచి మటన్ భోజనము, మంచి పండ్లు, పెరుగు ఇవన్నీ పెట్టాడు కదా, వీడు భలే మంచి స్నేహితుడు అనుకుంటున్నావేమో నువ్వు, వీడు మంచిగా రెడీ చేశాడు అనుకుంటున్నావేమో నువ్వు. కానీ అలాంటి వానితో భోజనము చెయ్యకుము, వాని రుచిగల పదార్థములు ఆశింపకుము. ఎందుకు? కింద చెప్తే ఎందుకంటే అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. లెక్కలేసుకుంటాడు వాడు. హృదయంలో అన్ని నువ్వు తినే అన్ని నీకు బయట పెడుతున్నాడు కానీ హృదయం లెక్కలేసుకుంటూ నువ్వు ఏమేమి తింటున్నావు, ఎంత విలువగల తింటున్నావు అని లెక్కలేసుకొని ఫీడ్ చేసుకుంటాడు వాడు. ఉదయం దాచుకుంటాడు. సందర్భం వచ్చినప్పుడు అవన్నీ బయటికి కక్కేస్తాడండి. అవును దేవుడు బిడ్డలారా, అదే చెప్తున్నాడు. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూసుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయముల నుంచి వచ్చిన మాట. ఇంకా కొంచెం వేసుకోరా, ఇంకేమైనా కూల్ డ్రింక్ తాగుతావా, ఇంకేమైనా చెప్పియాలని మాట్లాడుతూ ఉంటే అబ్బా భలే ఫ్రెండ్, నాకు క్లోజ్ ఫ్రెండ్, థిక్కెస్ట్ ఫ్రెండ్ అని మైమర్చిపోకు. అలాంటి వాడు వాని స్వభావం ఏంటి అంటే ఎదుటి వాని మేలు కోరుకోడు వాడు. అంటే ఎదుటి వాళ్ళు బాగుపడాలని కోరుకోడు,
బాగుపడితే ఓర్వలేడు. అలాంటి వాని దగ్గరికి నువ్వు వెళ్ళి వాడి పెట్టింది నువ్వు తింటే వాడు ఉదయం లెక్కలేసుకుని ఏదో ఒక దినాన నేను ఖచ్చితంగా దిప్పి పొడుస్తాడు, తినవంతా కూడా కక్కేస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి దేవుని మాటలు. ఎందుకంటే ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో స్నేహితులు అనేవాళ్ళు, ముఖ్య స్నేహితులు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. మనమున్న ఒకప్పుడు ఉండేవేమో, ఒకప్పుడు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళేమో, కానీ మనమున్న ఈ దినాల్లో మాత్రము అలాంటి స్నేహితులు ఉండరు. కానీ ఎంతమంది మనకు స్నేహితులుగా ఉన్నా మనం అంటున్నట్టుగా ముట్టనట్టుగా ఉండాలి తప్ప వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ నీ జీవితాన్ని చెడగొట్టుకోవద్దండి. విశ్వాసులతో, భక్తిపరులతో మనం ఉంటే మన విశ్వాస జీవితం బాగుంటుంది, మనము భయములో దేవునిలో బతికే అవకాశం ఉంటుంది. కానీ ఈ లోకములో ఏ స్నేహితుడిని కూడా మనం నమ్ముకోలేము. కానీ మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రాణ స్నేహితుడు ఉన్నారండి మనకి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకములో మనుషుని ఎవరిని కూడా మనం నమ్మలేము. కానీ మన కోసం రక్తం చిందించి ప్రాణం పెట్టిన మన ప్రాణ స్నేహితుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నారు. ఆయనతో మనం స్నేహం కలిగి ఉండాలి, ఆయనతో మనము నడుస్తూ ఉండాలి, ఆయనతో కలిసి జీవిస్తూ ఉండాలి. ఒకనాడు ఆయనతో కలిసి జీవించి, ఆయనతో కలిసి భుజించి, ఆ ప్రభుతో పాటు పరిచయంలో పాల్గొనిన ఇస్కరియోతు యూద డబ్బులకు అమ్ముడుపోయి ప్రభువును పట్టించడానికి వచ్చినప్పుడు కూడా ప్రభువు ఇస్కరియోతు యూదతో అన్నమాట, చెలికాడా. ఏంటండి? స్నేహితుడా. చెలికాడంటే ఎవరనుకుంటున్నారు? స్నేహితుడా. అలాంటి ఫ్రెండ్ కావాలండి మనకి, అలాంటి దేవుడు కావాలండి మనకి. మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువు కావాలి మనకి. ఈ లోకమును ఎవరు నమ్ముకున్నా మనం మోసపోతాము. కానీ మన ప్రభులో ఉంటే, మనం ప్రభువుని నమ్ముకుంటే ఖచ్చితంగా మనము బాగుంటాం దేవుని బిడ్డలు. అందుకే క్రైస్తవులకి, సంఘాలకి ఖచ్చితంగా ఏం నేర్పించారంటే, ఆదివారం రాగానే మాంసం కంపల్సరీ రూల్. అది నీకు ఆదివారం వస్తే నీ ఇంట్లో మాంసం ఖచ్చితంగా ఉండాలని, ఏ ఆకుకూర తినకూడదు. ఇంకా ఆదివారము చర్చికి వెళ్ళాలి. ఈ రెండు మాత్రం నేర్పించారు. కానీ ఆ చర్చికి వెళ్తున్న వాళ్ళు మారుతున్నారా లేరా అనేది పట్టించుకునే పాస్టర్లు లేరండి. ఎందుకు తెలుసా? వాళ్ళకి నెలకి ఒక 60, 70, 80 వేలు వస్తున్నప్పుడు, నెలకి 80 వేలు వస్తున్నప్పుడు ఆ సంఘస్థులను మంచి జోగొట్టి బుజ్జగించి పంపించేస్తాడు తప్ప వాళ్ళు చేస్తున్న తప్పును వాళ్ళు బతుకు ఎత్తి చూపించడు. ఏమి ఆశించిన సేవకుడు మాత్రమే గద్దించగలడు, తప్పు ఎత్తి చూపించగలడు, సరిదిద్దగలడు తప్ప డబ్బాశతో నెలకింత వస్తే మళ్ళీ ఎట్టిపోతే నాకేంటి, నేను బాగా ఉన్నానని సేవకుడు మాత్రము హెచ్చరించడు దేవుని బిడ్డలారా. కానీ సంఘానికి మాత్రం రావాలా, ఆదివారం రావాలి, నువ్వు మారినా మారకపోయినా నాకు సంబంధం లేదనే సేవకులు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదండి. మనకు అలా మనం ఉండకూడదు. నువ్వు సంఘానికి వస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు మారుతున్నావా లేదా, నీ జీవితం ఎలా ఉంటుంది, నువ్వు దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నావు అనేది సేవకుడుగా పరిశీలన చేస్తూ ఉండాలి. దేవుల్లో ఉంటున్నావా లేదా, లేదంటే సేవకుని మోసం చేస్తున్నావా? దేవుణ్ణి ఎలా మోసం చేయలేము మనం, దేవుని ఎలా మోసం చేయలేము. సేవకుని మోసం చేస్తున్నామా, నిన్ను మోసం చేసుకుంటున్నామా అనే సేవకుడు కనబెడుతూ ఉండాలి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన ప్రభు మన కోసం ప్రాణం పెట్టింది. ఆ ప్రాణ స్నేహితుడే మరి అంత దుర్మార్గమైన పనికి ఒడిగట్టి ఆ డబ్బు ఆశతో ప్రభుని అమ్మడానికి పట్టించడానికి వస్తే చెలికాడా అన్నారంటే, అంత గొప్ప ప్రభువు మన కోసం ప్రాణం పెడితే ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సేవకులుగా సంఘస్థులను కనిపెడుతూ ఉండాలి, వాళ్ళని పరిశీలన చేస్తూ ఉండాలి, పరలోకం నడిపించి బోధలు చేయాలి. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం చూస్తే,
మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం. యేసు చెలికాడా నీవు వచ్చినది చేయమని, నీ వచ్చిన పని కానిమ్ము. ఏంటండి ఆ ప్రేమ? ఏందండి స్నేహితుడు అంటే? స్నేహితుడు అంటున్నాడంటే చంపడానికి వస్తున్నామని స్నేహితుడు అంటున్నారంటే ఆలోచించండి. అందుకే మన దేవుడు, మన ప్రభు మనకి చెప్పింది ఏంది? మీరు మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండు. చదవమ్మ మత్తయి సువార్త 10, 16, 17 కంప్లీట్ చేయాలి. 17వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16, 17 వచనాలు. 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అంటే మన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువారు ఏం బోర్డు పెట్టాడు? వామ్మో మనిషి, అమ్మో మనిషి అని బోర్డు పెట్టాడు. అంటే మనుషుల విషయం జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే వారు మిమ్మును మహాసభలకు అప్పగింతురు. ఆనాడు, ఈనాడైతే పొడి చేస్తారు, ఆనాడు సభలకు అప్పగిస్తారు, ఈనాడైతే పొడి చేస్తారు కత్తితో. అర్థముందా? దేవుని బిడ్డలారా, కాలం మారిపోయింది, మృగస్వామి వచ్చేసింది మనిషిలో. అందుకే మనిషిని చూస్తే భయం వేస్తుందండి, భయం కలుగుతుంది. అమ్మో మనిషి, వామ్మో మనిషి, ఎక్కడికి అమ్మో అక్కడ మనిషి, భయం కలుగుతుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను వెళుతున్న పార్కులో, ఆ పార్కింగ్ ప్లేస్లో ఒక వ్యక్తి కొన్ని రోజులుగా అందరిని పలకరించుకుంటూ, విష్ చేసుకుంటూ, అందరితో పాటు వాకింగ్ చేస్తూ, అందరితో కలిసి స్నేహాన్ని పెంచుకుని, యోగాల్లో పాల్గొంటూ, రకరకాలుగా అందరితో స్నేహం చేసి ఒక 50,000 వేసుకొని పోయాడండి. జస్ట్ లేటెస్ట్ న్యూస్ ఈ మంత్లో జరిగింది. అంటే మనిషిని ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మొద్దా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ స్వభావం? నరుడు బాల్యము నుంచే చెడిపోతున్నాడు. ఆ చెడిపోతున్న నరులను బాగు చేసేదే దేవుని మాట. దేవుని మాటలు కావాలి. దేవుని మాటలు ఉంటే ఖచ్చితంగా మనుషులు బాగుంటారు. కానీ దేవుని బిడ్డలారా, మనము కుటుంబాలను కట్టుకోండి. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండండి. మీకు ఇచ్చిన గర్భఫలం దేవుళ్ళు పెంచండి, దేవుళ్ళో ఉండండి, దేవుని బిడ్డలతో సావాసం కలిగి ఉండండి, దేవునికి ఎక్కువ సమయం వెచ్చించండి. లేదంటే బయట ఎవరున్నారో వామ్మో మనిషి. కళ్ళ మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. గొప్ప దేవుడు నాయన, గొప్ప మాటలు ఇది నాన్న అందరితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. మనిషి అనేవాడు ఎంత ప్రమాదకరంగా మారిపోతాడో ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించి ఈరోజు అందరితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. ఎక్కడ మీ బిడ్డలుగా మేము ఏ స్నేహితుని నమ్మి మోసపోతామో, ఎక్కడ ఎవరి బారిన పడిపోతామో అని జాగ్రత్త పరుస్తూ ఈరోజు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి స్తోత్రాలు, వందనాలు. 2000 సంవత్సరాల క్రితమే మా ప్రభు చెప్పిన మాట, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి అనే మాట మా ప్రభు పెట్టిన బోటు ఈరోజు మేము అర్థం చేసుకున్నాం నాయన. ఇక మీదట మనుషుల విషయంలో మేము జాగ్రత్తగా ఉంటాం నాయన. శక్తిని దయచేయండి తండ్రి. ఎక్కడ కూడా మా విశ్వాస జీవితాలు, మా భక్తి జీవితాలు ఎక్కడ కూడా మేము కోల్పోకుండా, ఏ రోజుకు ఆ రోజు కాపాడుకుంటూ, ఏ మనిషి ద్వారా కూడా మేము నష్టపోకుండా, మా ఆత్మ జీవితము మరి బలహీనపడకుండా కాపాడుకునే శక్తిని మందరికి దయచేయండి తండ్రి. ఈరోజు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న వినబోతులందరూ హృదయాలలో ఫలింపచేయండి నాయన. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహే ప్రభావాలు వీకే చెల్లిస్తూ, మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.